చదువు అనేది అందని రోజుల్లో చదువును అందించేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే లేదంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ అయినా కూడా దేశంతో పోటీపడుతూ ప్రపంచానికే ఈరోజు పోటీపడే స్థాయికి ఎదిగినందుకు మా అందరికి కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రేపటి రోజున మీ లక్ష్యం ప్రపంచం అవుతుందనేది మాత్రం నేను చెప్పగలను. నేను మన సావనీర్లో చూసిన చాలామంది విద్యార్థినులు మీరు చేస్తున్న స్పోర్ట్స్ కానీ అథ్లెట్స్ కానీ మీరు సాధిస్తున్న మెడల్స్ కనుక చూస్తే ఇక మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన మంత్రి కాబట్టి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ఆయన ఆలోచన ఆయన రాకముందే చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, లేకపోతే ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా డిపార్ట్మెంట్స్ అనేవి స్కూల్స్ అనేవి మనం విడివిడిగా పెట్టి వాటికి సంబంధించిన వాటికి మనం నిధులు కేటాయించి ఒక పర్సనల్ కేర్ ప్రతి డిపార్ట్మెంట్కు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. రేపటి రోజున విద్య అందరికీ సమానంగా అందాలంటే అందరూ సమానంగా చదివి సమానంగా ఉండే వసతిని కల్పించే ప్రయత్నం ఒక 2 సంవత్సరాల క్రితం మన ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తెచ్చినప్పుడు మల్లురవి గారు కూడా ఉన్నారు. మేము మీడియాలో పోతున్నప్పుడు అసలు ఏంటి మన మిషన్ ఏంటి, విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వడం అనేది ఒక లక్ష్యం అయితే అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన పరిస్థితులు, సమానమైన ప్రాంతంలో కల్పించాలనేదే రేపటి తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం అవుతుందనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీస్ అనేదే చర్చ. దీంట్లో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళను బలోపేతం చేయడానికి మనం రిజర్వేషన్స్ కానీ లేకపోతే ప్రత్యేక ఒక సెంటర్స్ని అట్లా ఏర్పాటు చేసినట్టుగానే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని తయారు చేయడం జరిగింది. కానీ ఈరోజు ఎస్సీ అంటే ఏదో చరిత్రలో ఏదో చిన్నవాళ్ళు, ఎస్సీలు అంటే ఏదో చదువు లేని వాళ్ళు అనేది కాదు. ఎస్సీలు ఈ భూమిపుత్రులు, ఈ దేశం మూలవాసులు, ఈ దేశంలో పరిపాలకులు. దళితులంటే పరాజితులైన వాళ్ళని అంటరాని వాళ్ళుగా చేసిన సమాజం. మరి సద్బ్రాహ్మడు ఈరోజు చదువుతున్న మంత్రాల్లోనే జంబూకుడు ఉన్నాడు. జంబూకుడి మొట్టమొదటి జంబుద్వేషపు రాజు. మరి అలాంటప్పుడు మొట్టమొదటి రాజు చెప్పులు కుట్టుకునేవాడు ఎందుకు తయారైండు? ఆ జాతి నుంచి వచ్చిన వాళ్ళమంటే సమాజపులో ఉన్న కొన్ని ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే అణిచివేతల వల్ల వచ్చినాం తప్పితే ఈ దేశ భూమిపుత్రులు ప్రపంచానికి ఎక్కడ కూడా తక్కువ లేరు అనే అంశాన్ని మనం భవిష్యత్తులో చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలా అద్దంకి దయాకర్ ఒక ఎమ్మెల్సీగా అయ్యిండు, లేదు ఇలా ఒక చదువుకున్న డాక్టరేట్ అయ్యిండు. నేను మొత్తం సోషల్ వెల్ఫేర్తోనే చదువుకున్నా. నేనైతే నా తల్లిదండ్రి తర్వాత నాకు తల్లిదండ్రి ఎవరంటే సోషల్ వెల్ఫేరే. నేను ఎంకామ్ చదివినా సోషల్ వెల్ఫేరే నాకు సహకరించింది, ఎంసీఏ చదివినా నాకు సోషల్ వెల్ఫేరే, ఎల్ఎల్బి చేసినా సోషల్ వెల్ఫేరే, పిహెచ్డి చేసినా కూడా నాకు సోషల్ వెల్ఫేరే. నేను ఏమైనా సర్వీస్ చేయాల్సి ఉంటే సోషల్ వెల్ఫేర్కే చేయాలి. అందుకనే నేను మీ వాడినే. మీ హక్కులు ఏవైనా ఉంటే మీరు ఈ వేదిక మీద ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో సెక్రటరీ గారు కానీ ఎవరైతే మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారో వాటిని మీరు ముఖ్యమంత్రి గారి ముందు చెప్పండి. వాటిని సాధించడానికి నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న అందరం కూడా ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయనకు స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ మీద. ఎందుకంటే ఈ దళిత గిరిజన దండోరా అని మొట్టమొదటిగా తను పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత వాటిని ఎంచుకోవడం వెనుక ఏంటంటే గతంలో ఉన్న నాయకుడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తా అని తనే ముఖ్యమంత్రి అయిన పరిస్థితిని చూసిన తర్వాత దళిత గిరిజన సామాజిక వర్గాల్లో ఒక అన్రెస్ట్ ఉండే. వాళ్లకు మనం భరోసా ఇవ్వాలంటే వాళ్ళకు మనం ఏం చేయగలుగుతామో మొదట వాళ్ళ ఎజెండా పెట్టాలనే ఉద్దేశంతోనే వారు దళిత గిరిజన ఎజెండా అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలొకేషన్ సప్లాన్కి సంబంధించి కానీ ఇతరత్ర ఏవైనా ఉండని కానీ నేను అనుకుంటున్న విద్యను కింది వర్గాలకు మరింత చేరువయ్యే విధంగా ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఎన్ని లక్షల కోట్ల రూపాయలైనా ఈ ప్రభుత్వం వెచ్చించడానికి సిద్ధంగా ఉంటుంది. దానికి సంబంధించి మీరు ప్రణాళికలు తయారు చేస్తే మరింత బాగుంటుంది. ఎందుకంటే నేను కొన్ని అంశాలను దాంట్లో గమనిస్తుంటే ఇంకా మీకు ఈ దేశంలోనే కాదు
ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూషన్స్లో ఏ అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయో మన రెసిడెన్షియల్ వాటర్లో అవి కావాలని మీరు డిమాండ్ చేయండి. మీ డిమాండ్లను సాధించేందుకు మేమున్నాం అనేది గుర్తుంచుకోండి. మీకు సందేశము, మీకు ఆశీర్వాదము అంటే సందేశమైన ఆశీర్వాదమైన మీ సేవకులుగా మేమున్నప్పుడే నిజమైన మీ వారసులుగా ఉంటాం తప్పితే మరొకటి కాదని చెప్పి తెలియజేస్తూ చివరగా ఒక్క అంశం మీకు గుర్తు చేసి నేను ముగిస్తా. ఈరోజు అంబేద్కర్ గారు చెప్పిన పే బ్యాక్ టు ది సొసైటీ అనేది ఎదిగిన దళిత, గిరిజన, బడుగు నాయకులైన, ఉద్యోగులైన ఎంత మేరకు చేస్తుండ్రో నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ జనరేషన్లో మీరు ఆధునిక యుగంలో అడ్వాన్స్డ్ కల్చర్తో మీరు ఎదుగుతున్న వాళ్ళలో మీకు అట్రాసిటీ చాలా తక్కువ ఉన్న పరిస్థితి. దేనికి తగ్గకుండా విద్యనైనా, ఆటలైనా, మరే రంగమైనా మీరు పురోగమించడానికి మీరు ప్రయత్నం చేయండి. సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉంటుందనే ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని సమావేశాలతో పాటు నేను అంటున్న ఒక మాట అయితే మా ప్రీతం కూడా ఇక్కడనే ఉన్నాడు, ఆయన చైర్మన్, వాళ్లకు సంబంధించిన అంశంలో కూడా కింది నుంచి డిమాండ్ వస్తుంది, విద్యార్థులకు సంబంధించి కూడా డిమాండ్ వస్తుంది. ఆ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి మీ అభివృద్ధిలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.